వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈ రోజు పొడి బియ్య పిండితో చాలా గుల్లగా కరకరలాడుతూ ఆయిల్ పీల్చకుండా మురుకుల్ని ఇంట్లోనే చాలా సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. వీడియోలో చెప్పిన టిప్స్ పాటిస్తూ చేశారంటే అసలు పాడయ్యే ఛాన్సే ఉండదు, చాలా బాగా వచ్చేస్తాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ మురుకుల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో 4 కప్పుల పొడి బియ్య పిండిని జల్లించుకొని వేసుకుంటున్నాను. ఈ 4 కప్పుల పొడి బియ్య పిండికి 1 కప్పు శనగపిండి వేస్తే సరిపోతుంది. శనగపిండిని కూడా జల్లించే వేసుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేస్తున్నాను. అలాగే 2 నుంచి 3 టీ స్పూన్ల వరకు తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ వరకు వాము కూడా వేసుకొని 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి కానీ బటర్ కానీ వేడి ఆయిల్ కానీ వేసుకోవచ్చు. నేనైతే నెయ్యి వేసుకున్నాను. 2 నుంచి 3 టీ స్పూన్ల వరకు కారపొడి కూడా వేసుకొని మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. వేసుకున్న నెయ్యి పిండికి పట్టేటట్టుగా కలుపుతున్నాను. ఆయిల్ వేసుకున్నట్టయితే వేడి చేసి వేసుకోవాలి. ఇలా పిండిని ఉండలాగా చేస్తే ఉండలాగా రావాలి. ఇలా వచ్చినప్పుడే మనకు చాలా బాగా గుల్లగా వచ్చేస్తాయి మురుకులు. అలాగే టేస్ట్ కూడా చెక్ చేసుకోవాలి. ఇక్కడే ఇప్పుడు కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని బాగా గట్టిగా కాకుండా అలానే మరీ జారుగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. అప్పుడే చాలా బాగా వచ్చేస్తాయి మురుకులు. పిండి మరీ గట్టిగా కానీ మరీ జారుగా కానీ ఉండకూడదు. వీడియోలో చూపిస్తున్నట్లు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక మురుకులు కొట్టాన్ని తీసుకొని అందులో ఇలాంటి రంధ్రాలు ఉన్న ప్లేట్ పెట్టేసుకొని ఇలా మురుకులు కొట్టానికి పెట్టేసుకుంటున్నాను. మరి సన్న రంధ్రాలు ఉన్నది పెట్టుకోకూడదు. మీ ఇష్టం వచ్చినవి పెట్టుకోవచ్చు ప్లేట్స్ అనేటివి. మురుకులు గొట్టం లోపల ఆయిల్ తో ఇలా స్ప్రెడ్ చేసుకొని మురుకుల పిండిని 1/2 వంతు నింపేసుకోవాలి. ఇప్పుడు మూతను కూడా బాగా గట్టిగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత పిండి మరి కిందికి జారిపోతూ ఉంటుంది కాబట్టి పళ్ళెంలో ఇలా పండేసి పెట్టుకోవాలి. పిండి జారకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక చిల్లులు గరిటె తీసుకొని దానికి కూడా ఆయిల్ రాసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా మురుకుల్ని ఇలా ఒత్తేసుకోవాలి. ఇలా గరిట మీద వేసేసుకున్నామంటే వంటలు రాని వాళ్ళు కూడా డైరెక్ట్ గా ఆయిల్ లో ప్రెస్ చేయలేము అనుకునే వారికి కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది. ఇలా గరిట సాయంతోనే వేడి ఆయిల్లో ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. స్టవ్ ని మీడియం టు హై ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ 2 వైపులా తిప్పుకుంటూ మంచి కలరు అలాగే క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ మురుకుల్ని. చూసారు కదా, 2 వైపులా తిప్పుకుంటూ నురగలు మొత్తం కూడా తగ్గిపోతూ ఉన్నాయి కదా. ఇలా వచ్చినప్పుడు మనకు మురుకులు అనేటివి ఫ్రై అయిపోయినట్టే. ఇప్పుడు పక్కకు తీసుకోవచ్చు. మిగతా అన్నిటినీ కూడా ఇలాగే చేస్తే సరిపోతుంది. అంతేనండి, చాలా సింపుల్ గా పొడి పిండితోనే చాలా గుల్లగా కరకరలాడుతూ ఉండే మురుకుల్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా. మరెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసే ముందు వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.